హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ దిస్ వీడియో స్పెషల్లీ ఫర్ లేడీస్. ఇది మీకోసమే. మనకేమైనా ఫంక్షన్స్, పార్టీస్, పూజ ఇలా ఏమైనా ఉన్నా కూడా వేసుకున్న డ్రెస్సులు, శారీస్ అయితే మళ్ళీ వేసుకోము. సో దానికోసం స్పెషల్గా జ్యువెలరీ కొంటుంటాము, శారీస్ కొంటుంటాము, హెయిర్ యాక్సెసరీస్ ఇలా చాలా ఉంటాయి. సో మీకోసం మీరు ఇంకా బ్యూటిఫుల్గా కనపడాలనేసి ఒక బ్యూటిఫుల్ హెయిర్ యాక్సెసరీ డై అయితే తీసుకొచ్చాను. లెట్స్ స్టార్ట్. ఇది చాలా తక్కువ ప్రైస్తో అవుతుంది, రీయూజబుల్ అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ యాక్టివిటీ కోసం కావాల్సిన ప్రోడక్ట్స్ వచ్చేసి ఇయర్ బడ్స్, అవి మనకు లోకల్లో ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ అక్రిలిక్ పెయింట్స్, ఇవి వచ్చేసి మనకి హిమాలయ బుక్ వరల్డ్ ఆర్ నార్మల్ స్టేషనరీలో అయితే దొరికిపోతాయి. ఇయర్ బడ్స్కి కార్నర్లో మనమైతే పెయింట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రెడ్తో శాంపిల్స్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్తో అయితే చూపిస్తున్నాను. రెడ్ అండ్ గోల్డెన్ ఆర్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎలా అయినా తీసుకోవచ్చు, కాంబినేషన్ మీ ఇష్టము. ఒక హాఫ్ అన్ అవర్ డ్రైకి వదిలేసేయండి. తర్వాత కార్నర్స్ మనం ఎక్కడైతే పెయింట్ చేసినామో ఆ పోర్షన్స్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ బేస్ వచ్చేసి నేనైతే బక్రం క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకు రెగ్యులర్ బట్టల షాప్లో దొరికిపోతుంది ఆర్ మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. బక్రం అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఆర్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బక్రం అయితే నేను 2 లేయర్స్ పేస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బేస్ కొంచెం థిక్గా ఉండాలని, అంటే సపోర్ట్కి బాగుంటుంది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను గ్రీన్ తీసుకుంటున్నాను, ఫుల్ సర్కిల్ పెట్టేసుకుంటాను. దాని తర్వాత గోల్డెన్ అయితే పెట్టుకుంటాను. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మీరైతే స్టిక్ చేసుకోండి. 2 లేయర్స్ కూడా ఇలాగే స్టిక్ చేసుకోవాలి. అండ్ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా డ్రై అయిపోతుంది. ఫస్ట్ ఫుల్ సర్కిల్ గ్రీన్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ టాప్ ఇంకొక లేయర్ బక్రం అయితే పెట్టాలి. అది కూడా ఫస్ట్ బేస్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే పెట్టుకోవాలి. దాని మీ నుంచి మనం గోల్డెన్ కలర్ చేసుకున్న ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా స్టిక్ చేసేసుకోవాలి రౌండ్గా. ఇది చాలా సింపుల్ యాక్టివిటీ, హార్డ్లీ 30 to 40 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు కావాలంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, లైక్ ఎల్లో అండ్ పర్పుల్, పింక్ అండ్ గ్రీన్, అలా డిఫరెంట్గా కూడా చూస్ చేసుకోవచ్చు. మనం ఒకటేసారి 2-3 కలర్స్లో చేసి పెట్టుకుంటే అవి చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే సడన్గా మనం బయట కొనాల్సిన అవసరం లేదు, మనకి ఇంట్లోనే ఉండిపోతాయి అన్ని. మన హెయిర్ లెంత్ను బట్టి మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 3 అయితే సరిపోతాయి. నా హెయిర్ లెంత్ మీడియం ఉంటుంది కాబట్టి నాకు 3 అయితే పర్ఫెక్ట్. సో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సెకండ్ లేయర్ కూడా నేను బక్రం పెట్టేసి దాని మీద నుంచి ఇయర్ బడ్స్ అయితే పెడుతున్నాను, గోల్డెన్ కలర్వి. నేనైతే ఫంక్షన్స్ అండ్ పార్టీస్కి పెద్దగా రెడీ ఏం కాను, చాలా సింపుల్గానే వెళ్తాను. ఎవరైతే కొంచెం హెవీగా రెడీ అవ్వాలనుకుంటున్నారో అండ్ యూనిక్గా కనిపించాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హాట్ గ్లూ గన్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి వేడిగా ఉన్నప్పుడు ఫింగర్ మీద పడింది అనుకోండి, స్కిన్నే పోతుంది. నాకైతే చాలా ఘోరంగా కాలింది. లాస్ట్ 2 months బ్యాక్ అయితే చాలా నొప్పి అయింది, ఫుల్ ఏడ్చేసిన. కొంచెం యూజ్ చేసేటప్పుడు అలర్ట్గా ఉండి యూజ్ చేయండి. ఇవి స్టిక్ చేయడానికి మనము ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేయొచ్చు. అండ్ B7000 అని గ్లూ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది, అంతే డిఫరెన్స్. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మనకు బ్యాంగిల్ స్టోర్స్లో దొరికిపోతాయి ఆర్ ఆన్లైన్ మీషోలో కూడా, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ గోల్డెన్ రో కంప్లీట్ అవ్వగానే మళ్ళీ చిన్న పీస్ బక్రం క్లాత్ అయితే పెడుతున్నాను. అండ్ దాని మీద వచ్చేసి నా దగ్గర రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ ఉన్నాయి. రెడ్ దానికి రెడ్ పెట్టేశాను కదా, ఇప్పుడు గ్రీన్ దానికి గ్రీన్ పెడుతున్నాను. అండ్ సైడ్కి వచ్చేసి నేను బాల్ చైన్ అయితే యూజ్ చేశాను, గోల్డెన్ కలర్ది. అది నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బయట స్టోర్లో దొరుకుతుందంటే తీసేసుకోండి. నేనైతే మీషో నుండి తీసుకున్నాను. 10 meters ఉంది మొత్తం లెంత్ వచ్చేసి. ఈ బాల్ చైన్ స్టిక్ చేయడమే మనకు ఫైనల్ టాస్క్ అన్నమాట. జాగ్రత్తగా చూసి చేసుకోండి. చాలా సన్నగా ఉంటుంది, కొంచెం మనకు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంచెం సెట్ చేస్తూ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకోండి. నాకు యాక్చువల్గా ఇది పెద్ద టాస్క్ అన్నమాట. నాకు నీల్స్ ఉంటాయి, తొందరగా అవి దొరకవు. బాల్ చైన్ చాలా సన్నగా ఉంది, కొంచెం అరేంజ్ చేయడం ఇబ్బంది అయిపోయింది. మనకు పెద్దవి కూడా పర్స్ దొరుకుతాయి యాక్చువల్గా, రౌండ్వి గోల్డెన్వి, అవి కూడా యూస్ చేయొచ్చు. రెడ్ వాటిపైన కొన్ని వాటిపైన నేను అవే యూస్ చేసిన, అవైతే చాలా సింపుల్ అండ్ ఈజీగానే అయినాయి. అమ్మయ్య, ఫైనల్లీ బాల్ చైన్ అయితే స్టిక్ చేసేసి. ఇది కంప్లీట్ అవ్వగానే బ్యాక్ సైడ్ నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే స్టిక్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఒక థ్రెడ్ కూడా, బ్లాక్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా, అలాంటివి కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. అంటే ముడేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు, ఆర్ ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా స్టిక్ చేయొచ్చు. అబ్బా, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? మన చేతులతో చేసింది ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుతే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. షాప్లో కూడా మనకి ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అయితే దొరకవు. చూసారా, మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే మనమే ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీడియం అండ్ షార్ట్ హెయిర్కి ఎలా యూస్ చేయాలో
మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ మీడియం హెయిర్ కాబట్టి నేను 3 పీసెస్ అయితే పెట్టుకున్నాను. నా కోడలికి అయితే 2 పీసెస్ పెట్టి కొన్ని రోజెస్ ఉన్నాయి నా దగ్గర, అవైతే యాడ్ చేశాను అంటే ఇంకా మంచిగా కనిపించడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.